మనతోటి పిసిసి స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ముఖ్యంగా చెప్పాలి అంటే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ఏదైతే వాటర్ గురించి అవగాహన లేక నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేక ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, కానీ ఆయనకి ఏమీ మాత్రం అవగాహన లేదు, మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మన అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారో, సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారో, మేము కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అంతకుముందు ఎవరైతే ఏం చేశారో దానికి మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము ప్రతిదీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి మంచి చేయడానికే చూసామని చెప్తున్నారు. ఏమంటారు దీని గురించి మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం. డెఫినెట్గా అండి, ఇవాళ ముందుగా అసలు తెలంగాణ ఏర్పడిన నుంచి జరిగినటువంటి తెలంగాణ నీటి వాటకు జరిగినటువంటి ముందు ఆ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇలా 2015లో ఆ రోజు మరి కేఆర్ఎంపీ మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా ఒప్పుకుండండి, తెలంగాణకు రావాల్సిన దాదాపు తెలంగాణలో 60% కృష్ణా రివర్ తెలంగాణలో పారుతుంది. మరి ఏ విధంగా చూసుకున్నా 50% నీటి వాటా ఇవాళ తెలంగాణకు రావాలి. మరి ఆ రోజు కేసీఆర్ ఎట్లా ఒప్పుకుండండి, 512 ఆంధ్రాకు, అదేవిధంగా 299 టీఎంసీల నీటిని తెలంగాణకు ఏ విధంగా ఒప్పుకుండండి. ఇవాళ బ్రజావత్ ట్రిబ్యునల్, అంతర్జాతీయ జలనదుల ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకు 50% అంటే దాదాపు 500 పైగా టీఎంసీల నీరు తెలంగాణకు రావాలి. మరి ఆ రోజు దీనికి కారణం ఈ అసమర్థ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అండి, కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళు ఎంతసేపు నీటి పేరు మీద డ్రామాలు చేసిరు తప్ప నిజంగా తెలంగాణకు రావాల్సిన వాటా మరి ఆ రోజు 50% 500 టీఎంసీలు నీటి రావాల్సిన తెలంగాణ వాటాకు మరి ఏం చేసిందండి ఆ రోజు ఈ కేసీఆర్, హరీష్ రావు? మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిరు, ఎందుకు మాట్లాడలే? ఆ రోజు తెలంగాణకు రావాల్సిన వాటా న్యాయబద్ధమైన వాటా, అది దాన్ని ఆంధ్రాకు దోసుకుపోతుంటే మరి ఎందుకు మాట్లాడలేదు? మరి అదేవిధంగా మొన్న గతంలో కూడా ఈ గెజిట్ కూడా ఎప్పుడు వచ్చిందండి, ఈ కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా. మేము మొన్న కూడా గత 2020లో కూడా కేఆర్ఎంపీ మీటింగ్ జరిగితే జగన్ ఉన్నప్పుడు మరి ఆ రోజు మీటింగ్కు వాయిదా అడిగింది తప్ప మేము ఒప్పుకోలేదని ఎందుకు ఆ రోజు కేసీఆర్ మాట్లాడలే? అంటే తెలంగాణకు ఇవాళ జరగవలసిన అన్యాయం అంతా చేసినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇక అంతెందుకండి, నేను నల్గొండ జిల్లా ప్రాంతవాసిగా చెప్తున్నా, మాకు ఎస్ఎల్బిసి అని ఉంటుంది, బహుశా వాళ్ళకి తెలుసు, ప్రాణంలో అందరికి తెలిసి ఉంటుంది. ఎస్ఎల్బిసికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్లు చదివితే ఈ 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా పూర్తి చేయనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్. మరి దీనికి కారణం ఎవరండి? అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కల్వకూరు, అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మరి దీన్ని ఎందుకు మాట్లాడలేదు అంటున్న 9.5 ఏళ్లుగా. ఈ ఇప్పుడున్నటువంటి ఈ రెస్పాన్సిబుల్ మొత్తానికి కూడా ఈ కేసీఆర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమే. అందుకే ఈ మంత్రులు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్ గానే మేము మొన్ననే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని షెకావత్ గారిని కలిసి మొత్తం కూడా మేము వివరించడం జరిగింది, ఈ తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది గతంలో. ఈ కేసీఆర్ మరి అన్ని రాజకీయ సమస్యలు పరిష్కరించుకోవడం అని చెప్పినటువంటి కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు తోటి, అదేవిధంగా ఆంధ్రాకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ తోటి మాట్లాడు. మరి నీటి వాటా పంపకాల విషయాన్ని కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదండి? మీరు మొన్ననే చూసిర్రు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే ఆంధ్ర పోలీసులు వచ్చి ఇదే నాగార్జున సామ్ డ్యామ్ మీద ఏదో వచ్చి చేసిరు. మరి అంటే ఇంతవరకు దీనికి కారణం ఎవరండి? ఇప్పుడు అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి. ఆ విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు గారు మేము చర్చకి సిద్ధమని చెప్పారు. కేసీఆర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ అసమర్థత వల్ల, ఈ కేసీఆర్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఇలా తెలంగాణకు నీటి నష్టం జరిగింది. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాల్ని తప్పకుండా దానికోసం ఏ విధంగా పోరాడాలో, ఏం చేయాలో డెఫినెట్ లింగం యాదవ్ గారు ఆల్రెడీ హరీష్ రావు గారు మేము చర్చకు సిద్ధమన్నారు, మేము చర్చకు సిద్ధమని చెప్పి హరీష్ రావు గారు ఆల్రెడీ చెప్పారు. ఆయనకి రాష్ట్రం మీద నీటి ప్రాజెక్టుల మీద కేవలం అవగాహన లేకే సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు గారు అంటం జరిగింది. ఏమంటారు మీరు? ఈ దత్తమ్మ కేసీఆర్ గతంలో మరి ఈ హరీష్ రావు ఏడబడుకుండయా?
నేను ఒక విజ్ఞునిగా మాకు కూడా మాటలు వస్తాయి. మరి గతంలో 9.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటున్నా. ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్యానెల్లో ఉన్న వ్యక్తులకు కూడా. ఇప్పుడు గతంలో 2015లో కేఆర్ఎంపీ మీటింగ్ జూన్ 18లో జరిగింది. ఆ రోజు మరి తెలంగాణలో 818 టీఎంసీలు ఉంటే ఆంధ్రాకు 512, తెలంగాణకు 299. మరి ఏ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగిందో చెప్పాలి. మరి కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడో. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకు 500 టీఎంసీలు లీడ్ వాటా రావాలి. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఎవరికి ఉండాలి? మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మంత్రిలో ఉన్న ఈ సాగర్ గారు దద్దమ్మ ముఖ్యమంత్రికి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లింగం గారు దద్దమ్మ ముఖ్యమంత్రి కదా, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాగర్ గారు చెప్పండి. మినిమం ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల నీటి ఒప్పందాల ప్రకారమైన బచావత్ నీటి ప్రకారమైన కమిషన్ ప్రకారమైన తెలంగాణలో కృష్ణా నది 60% పైగా పరివాహక ప్రాంతం ఉంది. మరి ఇట్లా ఏ విధంగా 299 టీఎంసీలు ఏ విధంగా అలాట్ చేస్తారండి? కనీసం అవగాహన ఉండాలి కదా. మరి ఈ లింగం యాదవ్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను.